బాహుబలి గురించి ఎప్పుడు మాట్లాడినా ఒక్క మాట మాత్రం దర్శకుడు రాజమౌళి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే బాహుబలి టీంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ముఖ్యంగా టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఫైట్ మార్షల్ దగ్గర నుంచి ఆఖరికి క్యాటరింగ్ సర్వీస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బాహుబలి సక్సెస్లో ఒక భాగమే అని చెప్తూ ఉంటారు. అందుకే మనకి ఇక్కడ కనిపిస్తోంది పెద్ద కుటుంబం కనిపిస్తోంది. వీరందరికీ విందు ఏర్పాటు చేశారు. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. అంటే ఒక పెద్ద కుటుంబాన్ని చూస్తున్నాం. అంటే సినిమా కుటుంబం అంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తోంది. మీరు ఎప్పుడు చెప్పినా చెప్తారు ఒక మాట, ఫైటర్స్ దగ్గర నుంచి క్యాటరర్స్ దగ్గర నుంచి అందరూ భాగస్వాములని. సో ఈ రోజు విందు ఏర్పాటు చేయడానికి కారణం లాస్ట్ 2 months నుంచి పోస్ట్ ప్రొడక్షన్ టీమ్స్ అందరినీ నిద్ర లేకుండా వాయించాం. పగలు రాత్రి అసలు నిద్ర లేకుండా పనిచేశారు. వి జస్ట్ థాట్ వి కుడ్ హ్యావ్ ఎ నైస్ గెట్ టుగెదర్, దట్స్ ఇట్. ఎప్పుడన్నా అనిపించిందండి వీళ్ళని ఎప్పుడన్నా కష్టపెట్టేస్తున్నానే వీళ్ళకి ఏమైనా? ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. ఎవ్రీవన్ ప్రొడక్షన్ వాళ్ళు కష్టపడేది మామూలు కదండి. వాడు పొద్దున్న నాకు తెలిసి 3:30 4 లెగిస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతాడు పని. ఫస్ట్ సెటిల్లో ఉంటారు. అంటే హుషారుగా టీలు కాఫీలు అన్నీ పట్టుకొని మిగతా వాళ్ళందరూ 6:30కి 5కి 6:30కి 7కి దిగుతూ ఉంటే దిగేసరికి వేడి కాఫీలతో టీలతో రెడీగా ఉంటారు. రోజంతా మాకు భోజనాలు పెడతారు. మళ్ళీ ఎక్కడ ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నా అని చెప్పి గొడుగులు పట్టుకుంటారు. మజ్జిగలు, ఫ్రూట్ జ్యూస్లు అన్నీ ఇస్తూ ఉంటారు. రాత్రి అయిపోయింది, ప్యాకప్ అయిన తర్వాత అందరికి భోజనాలు అయిన తర్వాత అందరికన్నా లాస్ట్ వెళ్ళేది వాళ్ళే. ప్రొడక్షన్ అన్నీ ప్యాకప్ చేసుకొని వెళ్తారు. మళ్ళీ పొద్దున్నే ఫస్ట్ ఆర్డర్ ఉంటారు. నాకు తెలిసి ప్రొడక్షన్ టీమ్ అండ్ లైట్ బాయ్స్ టీమ్ ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ టీమ్స్ ఇన్ ద హోల్ యూనిట్. ప్రభాస్కి కానీ, రానా కానీ, అనుష్కకి కానీ వీళ్ళకంటూ స్పెషల్గా ఉండాలి అని వాళ్ళ మెన్యూస్ వాళ్ళే తెచ్చుకుంటారు. ప్రభాస్, రానా, అనుష్క వాళ్ళ మెన్యూస్ వాళ్ళే తెచ్చుకుంటారు. బట్ బికాస్ దే హ్యావ్ టు బి ఆబ్వియస్లీ హ్యావ్ టు బి అన్ డైట్, సెపరేట్ డైట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ మెన్యూస్ వాళ్ళే తెచ్చుకుంటారు. బట్ రెస్ట్ హోల్ యూనిట్ 2,000 మంది అన్నా 3,000 మంది ఉన్నా మొత్తం అంతా వీళ్ళే పెడతారు. ఇక్కడ చాలా వెరైటీలు కనిపిస్తున్నాయి. మరి మీ ఫేవరెట్ ఏంటండి? ఇప్పుడు అసలు తిండి మీద దృష్టి లేదండి. ఇంకా చూడలేదు యాక్చువల్గా ఏమన్నాయో. వెరీ ప్రాబబ్లీ స్వీట్ సెక్షన్లోకి వెళ్తాండి అక్కడ. స్వీట్ సెక్షన్, అందుకే యువర్ సో స్వీట్ అండి. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అండి.